మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా సుదర్శన్ గారు, మొలకల చెరువు టాప్ రేట్ 300. ఆరంభంలో 252 చెప్పారు సోదర, ఆ తర్వాత 300 పడి ఉండవచ్చు. సమాచారం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. మార్చి మొదటి వారం వరకు రేట్స్ పెరగదు. మధురెడ్డి గారు, ఇక ఏముందన్న మార్చి మొదటి వారానికి 10 రోజుల సమయం అంతే. ఇక పీవీపీపీ గారు, ముహూర్తాలు ఉన్నప్పుడు బాక్స్ మీద 100 రూపాయలు జంప్. ముహూర్తాలు చూసుకుని 2 రోజుల ముందు టమోటాలు కొయ్యండి, రేట్స్ పోతాయి. వాస్తవమే, ముహూర్తాలు ఉన్నప్పుడు టమోటా రేటు పెరుగుతుంది. ఈ 7 రోజుల తర్వాత ముహూర్తాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. అన్నదాతలు కనుక్కోండి, టమోటా కోతలు పెట్టండి. ఇక మురళీకృష్ణ, సయ్యదన్న మార్చి 1వ తారీఖు తొలి కటింగ్ పడుతుంది. మాది ముద్దిగుబ్బ మండలం. ఇంతకంటే రేటు పెరిగినా చెప్పండి, మీ మాట మీద మాకు నమ్మకం ఉంది. నేను ఇదిలో చెప్పడం జరిగిందన్న, ఈ ఫిబ్రవరి తర్వాత ఆంధ్ర వ్యాపారస్తులు రావచ్చు. ఉగాది తర్వాత రావడం వాళ్ళకు సెంటిమెంట్, ఒక నమ్మకం. వాళ్ళు వచ్చిన తర్వాత అక్కడ దిగుమతి తగ్గిన తర్వాత ధరల్లో మార్పులు రావచ్చు. బట్ వెయిట్ అండ్ సీ. ఇక కామేశ్వరరావు గారు, సయ్యద్ బాయ్ రామకృష్ణ గారు లేకపోతే వేరెవరో చెప్పారని కాదు, నువ్వు చెప్పు బ్రో, రేట్లు ఎలా ఉండవచ్చో రాబోయే నెలలో అందరికీ నమ్మకం కలుగుతుంది. కామేశ్వరరావు గారు, నేను ఇదివరకు చెప్పడం జరిగింది. ఆంధ్ర వ్యాపారస్తులు వచ్చిన తర్వాత పరిస్థితులు కాస్త మార్పు రావచ్చు. అయితే దిగుమతులు అయితే ఒకసారి భారీగా పెరగకూడదన్నా, ఇప్పుడు వస్తున్న విధానంగా కాస్త అటు ఇటుగా వస్తే ధరలకు వచ్చిన ఇబ్బంది లేదు. ఆంధ్ర వ్యాపారస్తులు వచ్చిన తర్వాత ధర పెరగవచ్చు. కానీ వారు ఉగాదికి ముందు వస్తారా, ఉగాది తర్వాత వస్తారా చూడాలి. ఎందుకంటే ప్రస్తుతం కూడా అక్కడ లోకల్ టమాటాలు వస్తున్నాయి. ఇక అభిరామ్ గారు, అన్నా చిన్న క్రేట్స్ అంటున్నారు, కమిషన్ ఎలా ఉంటుందన్నా? బిగ్ క్రేట్ లాగా ఉంటుందా లేదా ఏమైనా చేంజ్ అవ్వచ్చా? కమిషన్ ఏం చేంజ్ ఉంటుంది సోదరా, కమిషన్ అదే కమిషన్. ఇక బుక్యా శ్రీనివాసులు గారు, రామకృష్ణ గారు ఏమాత్రం తగ్గడం లేదు, ఆయన ధైర్యానికి మెచ్చుకోవచ్చు. ధరలు ఏమాత్రం పెరగడం లేదు, అయినా కూడా ఆయన తగ్గడం లేదు. చూడాలి, ఆయన ఇచ్చిన సమయం ఇంకా మిగిలే ఉంది. దీనికి వెంకీ మండింగ్ గారు, ఏం లేదు, ఆయన గారు ఫిబ్రవరి 10 అన్నారు. లేదన్న, ఫిబ్రవరి 10 తర్వాత ధరలు పెరుగుతాయి. 20 భారీ ధరలు నమోదవుతున్నా కానీ ఫిబ్రవరి 10 ఎవరు ఊహించినట్టుగా ధరలు పెరగడంతో ఆయన ఒకసారిగా ఎమోషన్ అయిపోయి కామెంట్లు పెట్టాడు. బట్ ప్రస్తుతం అయితే ధరలు ఒక రకంగా పర్వాలేదు, బాగానే పెడుతున్నాయి ఇవాళ వరకు. మరి రేపటి చూడాలి. ఇది ఈరోజు మీ కామెంట్లు, నా సమాధాన కార్యక్రమం. కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదీయుడు సయ్యద్ షహదార్. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి. తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జన సుఖినో భవంతు. ధర్మో రక్షిత రక్షిత. అన్నదాత సుఖీ భవ.